హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ డిఎల్ఆర్. నేను నా ఛానల్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 1.5 ఇయర్ మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను 1000+ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యానంటే అదంతా మీ సపోర్ట్ వల్లే జరిగింది. మీరందరూ నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంకా ముందు కూడా మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే నేను 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక మైక్ తీసుకుందామని అనుకున్నాను. అయితే ఇప్పుడు ఎందుకులే మైక్, ఆల్రెడీ యూట్యూబ్ కోసం నేను చాలా అమౌంట్ పెట్టాను. యూట్యూబ్ నుంచి నాకు ఇంకా 1 రూపీ కూడా రాలేదు కదా! తర్వాత తీసుకుందామని నేను నెగ్లెక్ట్ చేశాను. నార్మల్‌గా మనం ఏదైనా కష్టపడి ఒక వర్క్ చేశామనుకోండి, సపోజ్ నేనిప్పుడు యూట్యూబ్ కోసం చాలా కష్టపడి వీడియోస్ చేయడం, ఎడిటింగ్ చేయడం ఇవన్నీ చేస్తాను. చాలా సార్లు అనుకున్నాను నేను, నా దగ్గర మైక్ ఉంటే నేను ఇంకా బాగా మాట్లాడేదాన్ని డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో అని చాలా సార్లే అనుకున్నాను. మా హస్బెండ్‌తో కూడా నేను చాలా సార్లు చెప్పాను ఈ మాట. నాకు మైక్ ఉంటే బాగుండేదని. తను తీసుకోమని చెప్పారు. బట్ నేనే వద్దులే తర్వాత తీసుకుంటా అని చెప్పాను. అయితే నిన్న నా లైఫ్‌లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట ఇది. ఈ మైక్ ఏమంత కాస్ట్‌లీ కాదు. కాకపోతే తను నా కోసం అని చెప్పి ఆర్డర్ చేశారు. ఈ మైక్ నా చేతికొచ్చాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాననేది అది నాకు మాత్రమే తెలుసు. అంటే మైక్ ఉంటే నేను ఇంకా బాగా మాట్లాడగలుగుతాను. ఇంకా వీడియోస్ ఎంత క్లారిటీతో చేసినా గూడా ఇంకా మంచిగా వాయిస్ ఓవర్ కూడా చెప్పొచ్చు అనే ఒక థాట్‌లో ఉన్నాను నేను. అండ్ మనం చేసే కష్టాన్ని పక్క వాళ్ళు గుర్తించినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా! ఆ హ్యాపీనెస్‌తో ఉన్నాను నేనైతే. అంటే నా కోసం అని ఆలోచించి తను మైక్ తనే ఆర్డర్ పెట్టి నాకు గిఫ్ట్ చేశారు కదా! దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకసారి మీరు కూడా నా ఛానల్ విజిట్ అయ్యి ఛానల్ కంటెంట్ చూడండి. మీకు కూడా నచ్చుతుంది. నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరి.